హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియోస్ పెడుతున్నాను. ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అండ్ మేము ఊరికి వెళ్ళిన వ్లాగ్ అండి. ఒక విషయం నేను చాలా డేస్ నుంచి కొన్ని మ్యాటర్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఒక వీడియో చూసినప్పటి నుంచి ఏముందంటే దాంట్లో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి అట్లా చెప్పిన వాళ్ళకి యూట్యూబ్లో ఫేమ్ అవుతారు అని. అంటే ఇక్కడ లవ్ ఒకటి ఇంపార్టెంట్ కాదు కదా. ఎంతో కొంత వ్యూవర్స్కి ఇష్టం ఉంటేనే, ఎంతో కొంత కంటెంట్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. లేని టాలెంట్ని చూపించుకుంటారు. లేనిది చెప్తారంటే లేనిది ఉన్నట్టు ఎన్నిసార్లు చూపిస్తామండి? ఒకసారి చూపిస్తాం, మా అయితే 2 సార్లు, ఇంకా తర్వాత నేను చూపెట్టుకోను కదా. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీకు ఓర్వలేకతనమో లేకపోతే నీకు కళ్ళమంటతనమో తప్ప దాంట్లో ఏం లేదు. నువ్వు వీధి కుక్కలాగా అందరికి ప్రచారం చేసి చెప్పినా ఎవరు వినరు. అది తెలుసు కూడా అందరికీ. వాళ్ళేంటో మనమేంటో అన్నీ తెలుసు. దీంట్లోకి పేరెంట్స్ని కూడా తీసుకొస్తారు. ఇంకా పేరెంట్స్కి అవమానం అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే సరే మేము అవమానం చేస్తున్నామొచ్చు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఏమాత్రం చేయట్లేదా? వాళ్ళకి కావాల్సిన దానికోసం పేరెంట్స్ ఎన్ని ఇబ్బంది పెడుతున్నామో అందరు చూడట్లేదా? నువ్వు ఒకసారి చెప్పినంత మాత్రాన ఒక్కసారి నువ్వు వేలెత్తి చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపే ఉంటుంది కదా. మాకు అన్నీ తెలుసు, తెలియదని నువ్వు అనుకుంటావేమో. ఇది నాకే సింక్ అయితే నేను అనుకోవట్లేదు. ఫేమ్ అవుతారు అంటే ఎవరితో ఒక వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది. వైరల్ అయింది ఏదో మాదేదో 5-6 మంత్స్లోనే మంచి గ్రోత్ వచ్చింది కాబట్టి, నీకు ఓర్వలేనితనం ఎక్కువైంది కాబట్టి నువ్వు అలా వీడియో చేసి పెట్టినావు. సరే మా కోసమో అది ఎవరి కోసమో దేవుడికి తెలుసు, బట్ రియాక్ట్ అవ్వాలనిపించింది నాకైతే, అందుకోసమనే చేశాను. ఇంకా అట్లా మాట్లాడే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారనమాట. అట్లా మాట్లాడద్దు అని అయితే చెప్పరు. మా ఇంట్లో అయితే అట్లా ఒక అమ్మాయిని ఏదైతే చెప్తే మాత్రం అస్సలు ఊరుకోరు. వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారో మరి, వాళ్ళ హస్బెండ్ అయినా ఇంకా వాళ్ళు ఎవరైనా సరే. ఇంకా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే సపోర్ట్ చేయొద్దు అని సబ్స్క్రైబర్ని కాళ్ళు మొక్కేలాగా కూడా ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు, మాకే చేయండి అనేసి. మేమైతే వేరే వాళ్ళ ఊర్ల నుంచి వేరే వాళ్ళ వీడియోస్ ఎత్తుకొచ్చి అయితే పెట్టట్లే కదా. మా వీడియోస్లో చూడండి అన్నీ మావే ఉంటాయి. మేమైతే వాళ్ళలాగా పక్కోళ్ళే వాళ్ళే వీళ్ళే పెట్టట్లే కదా. ఫ్యామిలీ మ్యాటర్స్ ఎందుకండి? నేనైతే అత్తారింట్లో ఎలా, అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఫ్రీడంగా ఉన్నానో అత్తారింట్లో కూడా అలా ఫ్రీడంగా ఉన్నాను. అది నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు, అది తెలుసు. ఓర్చుకోలేకపోతే మానేసాయి, చూడడం మానేసాయి, మా గురించి ఆలోచించడం మానేసాయి, నీకు అవసరం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ విషయాలు గుర్తొచ్చినప్పుడల్లా అరే మేము చేసిన తప్ప అని ఒక్కసారి మైండ్లో స్ట్రక్ అవుతుంది. మేము చేసిన తప్పని ఏ ఒక్కరు అనలే. నా వీడియో ఏమంటే 10 మిలియన్ దగ్గరలో ఉంది, ఏ ఒక్కరు కూడా నాకు బ్యాడ్ కామెంట్ చేయలేదు. నువ్వెందుకు అంటే నీకు ఓర్వలేనితనం ఎక్కువ కాబట్టి నువ్వు అలా వీడియో చేసి పెట్టినావు. సో నువ్వు వీధి కుక్కలాగా ఇంత ప్రచారం చేసినా మమ్మల్ని ఎవరేమనుకోరు, మా ఫ్యామిలీ గురించి ఎవరేమనుకోరు. సో మేము ఇలాగే వీడియో చేసుకుంటాం. నా ఫ్యామిలీ ఎవరేమనలేదు నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అనేసి. అనడానికి నువ్వెవరు చెప్పు? ఎవరన్నారో వాళ్ళకి తెలుసు. ఈ వీడియో వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. ఇది అన్న వాళ్ళకి మాత్రమే, వాళ్ళకే వర్తిస్తుంది. ఎందుకో రియాక్ట్ అవ్వాలనిపించింది. ఎందుకంటే ఇట్లనే చేస్తూ ఉంటే సపోర్ట్ చేయొద్దు అంటే యూట్యూబ్లో ఎవ్వరు అట్లా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేయడం వీడియో చేస్తే ఇంకెవరు పైకి ఎదగలేరు అనమాట. నువ్వు అలా చెప్తే అలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు. సో ఇదండి, నాకెందుకో చాలా రోజుల నుంచి రియాక్ట్ అవ్వాలనిపించింది. సో ఇప్పుడు ఈ తప్పు కరెక్టో నాకు తెలీదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. నాకు ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 21K సబ్స్క్రైబర్స్లో ఉన్నారు కాబట్టి ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.